అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి ప్రెసిడెంట్ పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారారు. అమెరికాలోని అక్రమ వలసదారులను తరిమేయాలని పేరుతో పలు దేశాలకు వార్నింగ్ ఇస్తున్నారు. మాట వినకపోతే ఇష్టానుసారంగా సుంకాలు వేస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. మాటంటే నా మాటే శాసనం అనే విధంగా దూసుకెళ్తున్నారు. ఇటు సుంకాల విషయంలోనైతే తగ్గేదే లేదన్న రేంజ్లో వ్యవహరిస్తున్నారు. ఒకేసారి 3 దేశాలపై సుంకాలు విధించి జలక్కిచ్చారు. కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25%, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10% సుంకం విధించే ఉత్తర్వులపై ట్రంప్ ఫైన్ వేశారు. అక్రమ వలసల నేపథ్యంలో 3 దేశాలపై కూడా చెల్లించారు. ఫెంటానికల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీలు, ప్రాణాంతక మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా తారీఫ్ విధించారని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ తీసేందుకు మెక్సికో, చైనా దేశాలు రెడీ అయ్యాయి. ట్రంప్ తీరుపై కెనడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ నిర్ణయానికి అదే రేంజ్లో అమెరికన్ ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. 155 బిలియన్ కెనేడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ పీఎం జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీంతో అమెరికా, కెనడా మధ్య ట్రేడ్ ముదిరింది. కెనడాపై టారిఫ్ విధిస్తే అంతే ధీటుగా ప్రతిస్పందన ఉంటుందని ట్రూడో వార్నింగ్ ఇచ్చారు. ఇటు మెక్సికో కూడా ఇదే రేంజ్లో రియాక్ట్ అయింది. అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ స్పష్టం చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి లింకులు ఉన్నాయని ట్రంప్ చేసిన ఆరోపణలను ఖండించారు.